సో మీకు బన్నీ గురించి ఇందాక ఒక విషయం చెప్తాం అనుకున్నాను, కానీ ఆ విషయం రాజు రివీల్ చేశారు. మీకు ఇంట్రెస్టింగ్ మ్యాటర్ చెప్తా, మీరు కామ్గా ఉంటే ఇంట్రెస్టింగ్ మ్యాటర్ చెప్తాను. నేను బన్నీకి థ్యాంక్స్ చెప్పను, ఎందుకంటే బన్నీ నా వల్ల హీరో అయ్యాడు. వినండి, పూర్తిగా వినండి, అప్పుడు విమర్శిద్దరు. కానీ ఎలా అంటే మీరు ఆర్య ద్వారా హీరో అనుకుంటారు కదా, ఆర్య ద్వారా కాదు. ఆర్య షూటింగ్ జరుగుతున్నప్పుడు ఒక బోట్ దాటుతున్నప్పుడు నేను అనుకోకుండా హీరోయిన్ అటు నుంచి ఇటు గెంతింది, బోట్ మొత్తం రివర్స్ అయింది. రివర్స్ అని నేను పడిపోయాను, నాకు ఈత రాదు. నాకు ఇంకా గుర్తు, మునిగిపోతున్నాను, చివరి క్షణాలు కళ్ళ ముందులా మెదులుతున్నాయి. నేను పోతున్నాను అనుకుంటున్నాను, బోట్లో ఉన్న వాళ్ళందరూ అలాగే చూస్తున్నారు, షాక్ అయిపోయి చూస్తున్నారు. అందరూ షాక్ అయిపోయి చూస్తారు. ఇంకొక మినిట్ ఉంటే నేను మునిగిపోయినవాడిని. ఆ క్షణంలో ప్రాణాలు తెగించి దూకినవాడు బన్నీ. నాకు ఇంకా తెలుసు ప్రాణం పోతున్నప్పుడు ఎలా ఉంటుందో, పరిస్థితి ఎలా ఉంటుందో, కళ్ళ ముందు దూకడం. కానీ అంతకన్నా ఆ నెక్స్ట్ మ్యాటర్ చెప్తాను చూడండి. నేను తను దూకిన తర్వాత నన్ను లేపడానికి ట్రై చేస్తున్నాడు పైకి. నాకు ఈత రాకుండా తను లోపల లాగేస్తున్నా. 3 times లాగేశాను. అప్పుడు బన్నీ కూడా పోయిండేవాడు. నేను 3 times బన్నీని ముంచేస్తున్నా, బికాజ్ నేను సేవ్ అవడం కోసం. అయినా సరే నన్ను మళ్ళీ పైకి లాగుతున్నాడు. సో కాబట్టి నేను ఆ బోట్లో వాటర్లో పడిపోయి తను దూకి రక్షించే అవకాశం ఇవ్వకపోతే తను హీరోలు అవుతాడు. సో నేను అవకాశం ఇచ్చాను కాబట్టి తను నా రియల్ లైఫ్లో హీరో అయ్యాడు. హీఈస్ మై రియల్ లైఫ్ హీరో. ఎప్పటికీ సేవ్ చేసిన తర్వాత ఒక్కడే అడిగాడు, డార్లింగ్ నువ్వు చాలా చాలా థ్యాంక్స్, నన్ను సేవ్ చేసావంటే నాకు 7 కథలు ఇవి చాలని ప్రామిస్ చేయించున్నాడు. ఇంకేం అక్కలేదు. నన్ను సినిమా డైరెక్ట్ చేయమని అడగల, 7 stories అడిగాడు. ఇంకా నా ఈగో హర్ట్ అయింది, చెప్తా తర్వాత విషయం. థ్యాంక్ యూ డార్లింగ్. ప్రపంచంలోనే కొన్ని అత్యంత అందమైన కలర్ఫుల్ ప్రదేశాల గురించి తెలుసుకుందాం. ప్రపంచంలోనే అత్యంత అందమైన ప్రదేశాలలో మొదటిది డెన్మార్క్లో ఉన్న కోపెన్గన్ వీధి, రెండవది సింగపూర్లో ఉన్న లిటిల్ ఇండియా, మూడవది నూక్. అందం మరియు సంస్కృతి కలిగి ఉండడం వల్ల ఈ ప్రదేశం మీకు ఒక చక్కని హాలిడే స్పాట్గా అలరిస్తుంది. నాలుగవది వెనేషియన్ ఐలాండ్స్. ఇక్కడ ప్రతి ఇల్లు వివిధ రంగులతో ఉండడం వల్ల ఈ ప్రదేశం మరింత అందంగా కనిపిస్తుంది.